అస్సలు మన కోసం మనం పొగుడుకోకూడదు కానీ ఒక్కొక్కసారి పొగుడుకోక తప్పదు కదా. అలాగా నాకు గుత్తొంకాయ కర్రీకి ఇక్కడ నార్త్ వాళ్ళు నా గుత్తొంకాయ కర్రీకి ఫ్యాన్స్. అలాగే మీరు కూడా నేను చెప్పిన ట్రై చేస్తే మీరు కూడా నా ఫ్యాన్ అయిపోతారు. ముందుగా వంకాయల్ని మధ్యలో కట్ చేసుకొని ఉప్పు నీటిలో వేసుకొని ఇప్పుడు అవి కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఒక మిక్సీ జార్ తీసుకొని 2 ఉల్లిపాయలు 2 టమాటాలు, కొంచెం కాజు, కొంచెం గసగసాలు, కొంచెం అల్లం ముక్క, చింతపండు, పసుపు, ఉప్పు, కారం, జీలకర్ర అన్నీ వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పెట్టిన పేస్ట్ని ముందుగా మనం ఆయిల్లో ఫ్రై చేసుకున్న వంకాయల మధ్యలోని ఈ మిశ్రమం అంతా పెట్టి పక్కన పెట్టుకోవాలి. తర్వాత కొంచెం ఆయిల్ వేసుకొని, కొంచెం ఈ కర్రీకి ఆయిల్ ఎక్కువగానే పడుతుంది, ఆయిల్ ఉంటేనే టేస్టీగా ఉంటుంది. మనం ముందుగా వంకాయలు పక్కన పెట్టుకున్నాం కదా మిశ్రమం పెట్టి, అది కొంచెం సేపు ఫ్రై అయిన తర్వాత మిగిలిన పేస్ట్ని కూడా ఆయిల్లో వేసేసి కదలపకుండా మూత పెట్టుకుంటే ఒక 15 మినిట్స్ పాటు స్లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. గరిటె పెట్టకండి, గరిటె పెడితే వంకాయ ముక్కలు అయిపోతాయి. ఒకసారి మీరు ఇలా ట్రై చేయండి, చాలా టేస్టీగా వస్తుంది. వంట రాలేని వాళ్ళు కూడా, ఈవెన్ బ్యాచిలర్స్ కూడా చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఒకసారి మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. హిందీలో వంకాయని బేగన్ అంటారు. సబ్స్క్రైబ్